న్యూటీవీ తెలుగు. టీడీపీ శ్రేణులపై దాడి చేశారనే కేసులో ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షకి కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసు మోపిందని మండిపడ్డారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు తప్పులు చేస్తుంటే వైసీపీ నాయకులపై అక్రమంగా కఠిన సెక్షన్లతో కేసులు పెడుతూ బెయిల్ కూడా రాకుండా చేయాలని ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఆలూరు ఘటనలో అసలు తప్పు చేసిన వారిని వదిలేసి బాధితులపైనే కేసులు నమోదు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అక్కడ టీడీపీ నేతే మహిళపై దాడి చేసి ఆమె బట్టలు చింపిన అధికార పార్టీ నాయకులను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారని అంబటి పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలను భయపెట్టేందుకు కేసులు, అరెస్టులను ఒక ఆయుధంగా వాడుకుంటున్నారని, అయితే ఎలాంటి బెదిరింపులకు వైసీపీ భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. నన్ను అర్ధరాత్రి తీసుకెళ్లి కొట్టడానికి ప్రయత్నం చేసిన వంశీని అడగండి అయ్యా. నన్ను అర్ధరాత్రి తీసుకెళ్లి కొట్టడానికి ప్రయత్నం చేసిన గంగా వెంకటేశ్వరుని అడగండి అయ్యా. ఎవరి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందో. ఇవాళ వంశీ డ్యూటీ లేడుగా, బయట అందరికీ చెవుల్లో చెబుతున్నాడు. పెమ్మసాని ఫోన్ చేస్తే తీసుకెళ్లి కొట్టడానికి ప్రయత్నం చేశాం, కొట్టలేదు కదా, వాళ్ళు తప్పుకుపోయారు, మేము ఇరుక్కుపోతున్నాం అనేటువంటి మాటలు నా చెవులకు చేరుతున్నాయి. అవునో కాదో చెప్పమను పెమ్మసాన్ని. ఈ ఒక్క మాట చెప్పమను. ఆ రోజున నువ్వు గంగా వెంకటేశ్వర్లకు గాని లేదా వంశీ ధరకు గాని ఫోన్ చేశావా, చేయలేదా? నేను లాకప్లో ఉన్నప్పుడు చెప్పని అడుగుతా ఉన్నా. 24 గంటల్లో నీకు సినిమా చూపిస్తామని అన్నావా లేదా? ఈ రెండింటికి సమాధానం చెప్పు చాలు, ఒప్పుకుంటా నేను. ఎందుకయ్యా ఇలా మాట్లాడతారు? పెద్ద మనుషులాగా నటిస్తారు. వాహిని వారి పెద్ద మనుషులు, చూడటానికి పెద్ద మనుషులు, తడిగుడ్డలతో గొంతులు కోసే కార్యక్రమం, లాకప్లో పెట్టి నన్ను హింసించే కార్యక్రమం. కడుపు రగిలి మాట్లాడుతున్నా. నాకేమి పెమ్మసాని చంద్రశేఖర్ మీద నాకేం కోపం లేదు. ఆయన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు, నాకేం కోపం ఉంటుంది చెప్పండి? నేను విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఆయన ధనవంతుని కాకపోవచ్చు. ఇవాళ నేను అభివృద్ధి గురించి మాట్లాడతాను, ఇట్లాంటి మాట్లాడినాను. ఏం పెద్ద మనిషితో మాట్లాడతావయ్యా? గంగా వెంకటేశ్వర్లకు ఫోన్ చేసినప్పుడు ఏమైంది? వంశీధరకు ఫోన్ చేసినప్పుడు ఏమైంది? మా ఇంటి మీదకి జనాన్ని పంపినప్పుడు ఏమైంది? 7 గంటల 20 నిమిషాల పాటు జరుగుతుంటే పోలీసులు లాఠీ విధించలేదంటే పెమ్మసాని నీ డైరెక్షన్ లో కదా జరిగింది. ఇంతవరకు ఒక్కని అరెస్ట్ చేశారా? అడుగుతా ఉన్నా, ఇంతవరకు ఒక్కని అరెస్ట్ చేశారా? నా ఇంటి మీద దాడి చేశారు, దొమ్మి చేశారు, ఒక్కని అరెస్ట్ చేశారా అని అడుగుతా ఉన్నా. ఎందుకు అరెస్ట్ చేయరు? మా ముస్తఫాని అయితే అరెస్ట్ చేస్తాను తిరుగుతారే, నన్ను అయితే అరెస్ట్ చేసి లోపల పెడతారే, నిరూపాక్షి ఇల్లు పగలగొట్టి లోపల తీసుకొస్తారే. నా ఇంటి మీద బహిరంగంగా జరిగిన దాడిలో అందరూ కనపడుతున్నా ఎందుకు అరెస్ట్ చేయరు? పెమ్మసాని జేబులో ఉంది హోమ్ డిపార్ట్మెంట్ ఇక్కడ గుంటూరులో. అందుకే చెప్తున్నా పెమ్మసాని, నేను ఏ పోస్ట్ పెట్టానంటున్నారుగా, ఏమని ఎప్పటికైనా నువ్వు శిక్షించక తప్పదు అని సంఖ్యలు వేసి పెట్టానంటున్నారు కదా. అది బొమ్మ మాత్రమే, కార్టూన్ మాత్రమే. వచ్చేది జగనన్న ప్రభుత్వం. నీకు సంఖ్యలేసి నిలబెడతాను, గుర్తుపెట్టుకోమని మనం వచ్చే సంఖ్యలేసి నిలబెడతా. పెమ్మసాని చంద్రశేఖర్, నువ్వు నేరస్తుడివి, యు ఆర్ గిల్టీ. గుండె బరువుతో చెప్తున్నా. నా ఇంటి మీద దాడి గుర్తొచ్చి చెప్తున్నా. నా కారులు పగలగొట్టిన సంఘటన చూసి చెప్తున్నా. నా కుటుంబ సభ్యుల్ని వేధించిన సంఘటన గుర్తొచ్చి చెప్తున్నా. యు ఆర్ గిల్టీ. నిన్ను కార్టూన్లో కాదు, రేపు చట్టబద్ధంగా సంఖ్యలేసి చూపించేంత వరకు నిద్రపోను నేను, గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఏంటి వ్యక్తి హనం చేసేది? అంతకన్నా పెద్ద పెద్ద హనాలు చేస్తున్నారు వాళ్ళు. టీడీపీ కనెక్ట్స్ అని దానిలో ఎన్ని వీడియోలు పెడుతున్నారు చూడలేదా మీరు? ఐటీడీపీ అని ఎన్ని పెడుతున్నారు ఏలో చేసి నన్ను ఎంత నీచంగా మాట్లాడుతున్నారు. అవి మాత్రం వాళ్ళకి కనపడవు. నేను కేవలం కార్టూన్ పెట్టా అంతే, కార్టూన్ అండ్ దట్స్ ఆల్. ఇవాళకి ఉంది, నేను తీసేసాను అనుకున్నారు. నేను తీలా, వాళ్ళు తీశారు. ఇన్స్టా ఆపించాను, నా చేత నా ఇన్స్టా ఆపించారు. మళ్ళా రివ్యూ చేసి మళ్ళీ వచ్చింది, అది వేరే విషయం. భావ ప్రకటన స్వేచ్ఛ. నేనేమి నీచంగా మాట్లాడలేదే, ఆయన ఏమి కించపరిస్తే మాట్లాడలేదే. యు ఆర్ గిల్టీ అని చెప్పాను, ఇప్పటికీ చెప్తున్నావు యు ఆర్ గిల్టీ. తప్పుకుపోవడానికి నీ పోలీస్ బలగాన్ని ఉపయోగించి తప్పుకుపోతున్నావు. వీటికి సమాధానం చెప్పు. గంగా వెంకటేశ్వరికి, ఆయన పేరేంటి, వంశీధర్కి నీ ఫోన్ వెళ్ళలేదని చెప్పు. నీకు వచ్చి దండం పెడతా, నేను కాలమే పడతా.
అధికారం ఉంది కదా అని చెప్పేసి నన్ను చిత్రహింసలకు గురి చేస్తారా? రాత్రి 2:30 గంటలకు తీసుకువెళ్లి కూర్చోబెట్టి, గోడ దగ్గర కూర్చోబెట్టి నా కాళ్ళు పగలు తీసి ఇంకా కొట్లాలకు భయం వేసి కొడితే అప్పుడే హాస్పిటల్ అని చెప్పేవాడు. నన్ను హింసించడానికి ప్రయత్నం చేశారు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. నేను చెప్తున్నా, ఒక్కడైనా ఇంతవరకు వచ్చి రాంబాబు చెప్పింది తప్పన్నాడా? ఒక్క పోలీస్ ఆఫీసర్ చెప్పాడా? చెప్పండి. నేను ఆ రోజున జనవరి 31వ తారీఖున కోర్టులో నేను స్టేట్మెంట్ ఇచ్చా. ఆ తరువాత ఒక్కరైనా వచ్చి రాంబాబు అబద్ధం ఆడాడు అని చెప్పాడు. ఇప్పుడు 2 నెలలు అయింది, చెప్పలేదండి. గట్స్ లేవు. అది నిజం. పెమ్మసాని చేయించినటువంటి క్రూరం అది. అందుకే నేను రగిలి మాట్లాడుతున్నాను, అంతే తప్ప నాకేంటి పెమ్మసాని మీద నాకు కోపం. నేను ఎంత అతని ముందు ధనంలో చూస్తే సీనియర్ నవ్వచ్చు. 1000 కోట్లు ఉన్నాయి అమెరికాలో. తప్పు కదా ఇది? అన్యాయం కదా? అన్యాయం గురించి మాట్లాడకూడదా నేను? అన్యాయం గురించి చెప్పకూడదా నేను? ఏంటిది? రాత్రిపూడు చిల్లెత్తుకుతారు, మహిళలను చూడుకోకుండా దబాయించి. నీ పోలీసులేనా? ఆ రామస్వామి నీవాడేనా? రామస్వామి ఆయన పేరేంటి? నారాయణ స్వామి నీవాడు. గంగా వెంకటేశ్వర నీవాడు. ఈయన పేరేంటి? వంశీధర్ నీవాడు. మీ గ్రిప్పులో పెట్టుకుని మీరు ఇళ్ల మీద దాడులు చేస్తారా? నా మీద చేసి అప్పుడప్పుడు కరుగ్గానే మాట్లాడతా. ముస్తఫా ఏం చేశాడండి? సాధు జంతువు కాదా ముస్తఫా? చెప్పండి నాకు. ఆయన తెలియపోవచ్చు ఎవరికి, కొత్తగా వచ్చాడు కాబట్టి అమెరికా నుంచి ఈ ల్యాండ్ మీదకి. ముస్తఫా సాధు జంతువా కాదా చెప్పండి నాకు. ఈ గుంటూరులో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, తెలుగుదేశం వాళ్ళు కూడా అడుగుతున్నా. ఎప్పుడైనా ముస్తఫా కరుగ్గా మాట్లాడిన సందర్భం ఉందా? కరుగ్గా యాక్ట్ చేసే సందర్భం ఉందా? మిమ్మల్ని అసలు ఎప్పుడైనా విమర్శించే సందర్భం ఉందా? మిమ్మల్ని కూడా అయ్యా బాబు అని నమస్కారం పెడతాడు. మేము తప్పకపోయినా అయ్యా బాబు అని నమస్కారం పెడతాడు. నేను శాసనసభలో కూడా చూశా. తెలుగుదేశం దగ్గర నమస్కారం పెడతాడు. అందరితో మంచిగా ఉండాలి అతని అభిప్రాయం, అతని మనస్తత్వం. అతని మీద కక్ష ఏంటి నాకు అర్థం కాలేదు. కిడ్నాప్ కేసు పెడతారు, ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు, 307 పెడతారు, వెతుకుతారు, దొరికితే బహుమతి ఇస్తామంటారు. మామూలుగా వాడు రౌడీ షీటర్లను పెడతారే, ఫోటోలు పెట్టి అట్లా పెడతారా? 10 సార్లు ఎమ్మెల్యే చేశాడయా, 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశాడు అతను అనుకుంటున్నారు మీరు. నేను 10 సార్లు చేశా. 10 సంవత్సరాలు నేను చేశా. 6 సార్లు నేను పడితే 10 సంవత్సరాలు చేశా. 2 సార్లు నేను పడి 10 సంవత్సరాలు చేశాడు. అతనికి ఎంత పలుకుపడిందో చెప్పండి ప్రజల్లో. అలాంటి వ్యక్తి మీద ఇంత దారుణంగా మీరు బిహేవ్ చేస్తున్నారంటే ఎక్కడికి పోతున్నాయి రాష్ట్రం నాకు అర్థం కాలేదు.